హే హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో కాంటెంట్ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. గోదావరి గట్టు పైన మూవీ, సో సుమంత్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ సడన్గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో ప్రస్తుతానికి అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంకా ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే, ఇంకా ఈ మూవీ కోసం ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి వెయిట్ చేస్తున్నాం, మీ అందరికైతే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది, వెళ్ళి చూసేయండి. సో నీరో థామస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐకరేది మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. ఒక మలయాళం మూవీ. సో మలయాళం మూవీస్ మనకు ఓటీటీలోకి అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే, సో కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ వచ్చి జూన్ 11 అయితే రిలీజ్ అయితే అవుతుంది. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ వెబ్ సిరీస్. సో సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 3 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఆల్రెడీ సీజన్ 1 సీజన్ 2 వచ్చేసి మనకైతే హాట్‌స్టార్లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇలాంటి సిరీస్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో హాలీవుడ్, బాలీవుడ్ సంబంధించిన వాళ్ళ సిరీస్ని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. సో ఒక సీజన్ 2 చూసి మనకైతే సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జూన్ 22 నుంచి వెళ్ళి మనకైతే కన్ఫామ్గా అయితే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ కోసం చాలామంది అయితే చాలా ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే చెప్తున్నాను. సో జూన్ 21 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. మిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకైతే సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ అన్ని కూడా మనకైతే ఇయర్కి ఒక సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకు పోయిన 2025లో అయితే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అయింది. సో వాళ్ళైతే బరాబర్గా చెప్పిన డేట్కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళైతే మనకు రిలీజ్ కావడానికి మనకు చాలా మంత్స్ ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉంటారు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే మనకు. సో ఈ సిరీస్ని అయితే మనకు వాళ్ళైతే డిసెంబర్లో రిలీజ్ చేస్తుంటే మనకు జనవరిలోనే మనకైతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి మనకు ఈ ఇయర్ డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో చాలా రోజులు అయితే టైం అయితే ఉంటుంది. ఇంకా బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 2 దాకా ఆల్రెడీ అయితే మనకు స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయంటే మనకు హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలామంది అయితే చూసి ఉంటారు. చూసి మనకు సీజన్ 3 కోసం చాలామంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇంకా చూడడం అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు అండ్ సీజన్ 3 కోసం వెయిట్ చేసిన వాళ్ళు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ సిరీస్ నుంచి వెళ్ళి సో మనకైతే జూన్ 25 నుంచి అయితే రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో 1 అండ్ 2 మనకు ఎన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుందో, సో ఈ 3 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంక్లూడ్ మన తెలుగు లాంగ్వేజ్లో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాజ్ యూజువల్ మనకు హిందీ, మలయాళంలో చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఇలాంటి వెబ్ సిరీస్ అనేది. సో వెబ్ సిరీస్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నాం. మీ అందరికీ అయితే జూన్ 25 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. బ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో తిప్తి దిమ్రి గారు ఈ మూవీలో హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అఫీషియల్ ట్రైలర్, టీజర్ రెండు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో నెట్ఫ్లిక్స్ వల్ల ఒరిజినల్ ఫిలిం ఇది. వాళ్ళైతే మనకు ప్రొడ్యూస్ అయితే వాళ్ళైతే చేయడమే జరిగింది. సో డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా నెట్ఫ్లిక్స్ వల్ల మనకి ఎన్ని లాంగ్వేజ్లు ఉంటుందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ది బాయ్స్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే మూవీని అయితే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ మంత్లో కూడా రిలీజ్ అయితే కావట్లేదు. సో జూలై 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది బాయ్స్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. వ్యూస్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఈ మూవీకి. సో మనకైతే జూలై 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ది డెవిల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే హీరోగా అయితే ధ్రువ సర్జా గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ జూన్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో కేడీ ది డెవిల్ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 5 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ధ్రువ సర్జా గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే, సో ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు G5లో వచ్చేసి ఈ జూన్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్
చాలా రోజులైతే అవుతుంది. సో అవతార్ మూవీస్ అన్నీ కూడా మనకైతే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకుంటారు మన ఇండియాలో మాత్రమే. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపుగా అయితే 3-4 మంత్స్ అయితే అవుతుంది థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి. సో ఓటీటీలోకి వచ్చేసి మనకైతే ఈ జూన్ మంత్ నుంచెల్లైతే 24th నుంచెల్లైతే రిలీజ్ కావడానికైతే ఉంటుంది. సో మనకి మూవీస్ అన్నీ కూడా చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే జూన్ 24th నుంచెల్లైతే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. పిరమిడ్ స్కీమ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేయడమే జరిగింది అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళ ఛానల్‌లో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 5th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ప్రియ గారు హీరోగా యాక్ట్ చేసిన వీరభద్రుడు మూవీ. సో మన తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్‌తో అయితే రిలీజ్ అయితే అయింది. సో తమిళ్లో అయితే మనకు కరుపు అనే టైటిల్‌తో అయితే రిలీజ్ అయ్యి ఏకంగా మనకు 250 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మన తెలుగులో చాలామంది సపోర్ట్ అయితే చేయలేదు కానీ మనకు తమిళ్లో అయితే మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకు తమిళ్, తెలుగు, హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ కలిపి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో మన తెలుగు లాంగ్వేజ్ కూడా వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జూన్ 25th నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని పక్కాగా. 3 మూవీ. సో మోహన్ లాల్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో మన తెలుగులో వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో దృశ్యం 2 దాకా వచ్చింది కానీ సో ఈ 3తో మనకు వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో మన తెలుగులో అయితే రిలీజ్ అయితే చేశారు కానీ చెప్పుకోదగ్గ మనకైతే రెస్పాన్స్ అయితే లేదు మూవీ వచ్చేసి తెలుగులో వచ్చేసి. సో మన వెంకటేష్ గారు యాక్ట్ చేస్తేనే మూవీకి అయితే హైప్ అయితే ఉంటుంది దృశ్యం 3కి. సో మన ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మూవీ పైన 1 month అగ్రిమెంట్ రాసుకుంటారు. సో జూన్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి దృశ్యం 3 మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది.